హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు. ఈ రోజు ఈ వీడియోలో మనం మష్రూమ్ పెప్పర్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మష్రూమ్ పెప్పర్ ఫ్రైని చాలా ఈజీగా, టేస్టీగా, క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం ముందుగా మష్రూమ్ని 400 గ్రామ్స్ తీసుకోండి. ఇప్పుడు ఈ మష్రూమ్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకోండి. ఇలా మష్రూమ్ని పొడుగ్గా అయినా లేదా 4 భాగాలుగా అయినా మీకు నచ్చే విధంగా మీరు కట్ చేసుకొని వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకోండి. దీని తర్వాత ఒక ప్యాన్ వేసుకోండి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పెద్ద సైజ్ ఆనియన్ 2 ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అలాగే ఇందులో పచ్చిమిర్చి ఒక 4 పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఈ ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతుండగా ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వీటిని కూడా వేసి బాగా కలపండి. ఇలా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఈ ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం అంతా ఫ్రై అయ్యేటట్టు బాగా కలపండి. ఇలా ఈ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకోవాలి. ఇలా మష్రూమ్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే ఇందులో సాల్ట్ మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా ఈ పసుపు, సాల్ట్ మష్రూమ్ మొత్తానికి బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ మష్రూమ్ పైన మూత పెట్టుకోండి. ఇలా మూత పెట్టుకొని మీరు మీడియం ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ ఉంచండి. ఇలా చేయడం వల్ల మష్రూమ్లోని వాటర్ కంటెంట్ ఉండడం వల్ల వాటర్ అనేది బయటికి వస్తుంది. ఇలా ఒకసారి కలిపి దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు వదిలేయండి. 10 నిమిషాల తర్వాత ఇలా మష్రూమ్ నుంచి వాటర్ అనేది పూర్తిగా ఆవిరైపోతుంది. ఈ స్టేజ్లో ఉండేటప్పుడు ఇందులో ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకొని ఈ మష్రూమ్ మసాలా మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా మీరు కలుపుకొని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ఇందులో గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకొని ఈ మష్రూమ్ అంతటిని బాగా కలపండి. ఇలా ఈ పెప్పర్, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకోండి. ఇప్పుడు మీరు లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్ తర్వాత ఈ మష్రూమ్ నుంచి ఇలా ఆయిల్ అనేది బయటకు రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఈ మష్రూమ్ అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు వీటిపైన సన్నగా తరిగిన కొత్తిమీరని కొంచెం వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఫ్రెండ్స్, మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ. ఈ మష్రూమ్ పెప్పర్ ఫ్రైని వేడివేడి అన్నంలో ఒకసారి కలుపుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.